స్థానిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కూటమి పార్టీలు ముందుకు సాగాలని ఎన్డీఏ పక్షాల సమావేశంలో నాయకులు నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం మూడు పార్టీలు మరింత సమన్వయంతో ముందుకు సాగాలి అని అనుకున్నారు. అధినాయకుల స్థాయిలో మంచి సమన్వయం ఉన్నా క్షేత్రస్థాయిలో అది ప్రతిబింబించడం లేదు అని దీన్ని అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కూటమి నేతలు చర్చించారు. నిన్న రాత్రి ఎన్డీఏ కూటమి పక్షాల సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. తాడేపల్లిలోని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు నివాసంలో జరిగిన ఈ సమావేశంలో మంత్రి నిమ్మల రామానాయుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, మంత్రి సత్యకుమార్, జనసేన నుంచి మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ హరిప్రసాద్ పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కూటమి పార్టీల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేయడంపై సుదీర్ఘ చర్చ జరిగింది. జిల్లా నుంచి గ్రామ స్థాయి వరకు సమన్వయ కమిటీలు ఏర్పాటుపై చర్చించారు. పార్లమెంట్ లేదా జిల్లా స్థాయిలో ఓ కమిటీ, అసెంబ్లీ స్థాయిలో మరో కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పార్లమెంట్ లేదా జిల్లా కమిటీలో మూడు పార్టీల జిల్లా అధ్యక్షులు, ఎంపీ, ఆ పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలు, అసెంబ్లీ ఇన్ఛార్జీలు సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీలో సుమారు 27 మంది ఉంటారు. తర్వాత అసెంబ్లీ స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేస్తారు. దీనిలో కూటమి పార్టీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్ఛార్జీలు సభ్యులుగా ఉంటారు. మూడు పార్టీలకు చెందిన మండల పార్టీల అధ్యక్షులు ఈ కమిటీలోనే సభ్యులుగా ఉంటారు. దీంతో మండల స్థాయి కమిటీల అవసరం ఉండదని నేతలు అభిప్రాయపడ్డారు. క్షేత్రస్థాయిలో సమన్వయ బాధ్యతను ఈ కమిటీలు తీసుకోవాలి. జోనల్ స్థాయిలోనూ సమన్వయ కమిటీల ఏర్పాటుపై ఈ భేటీలో చర్చ జరిగినా ఒక్క టీడీపీలో తప్ప మిగిలిన రెండు పార్టీల్లో జోనల్ వ్యవస్థ లేకపోవడంతో ఈ కమిటీలు అవసరం లేదని భావించారు. రాష్ట్ర స్థాయిలో ప్రస్తుత సభ్యులతో ఉన్న సమన్వయ కమిటీ ప్రతి 2 వారాలకు ఒకసారి భేటీ కావాలని నిర్ణయించారు. పార్లమెంట్, అసెంబ్లీ సమన్వయ కమిటీలను 18 నాటికి ఏర్పాటు చేయనున్నారు.